తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ ముందు బైఠాయించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అయితే మీడియా పాయింట్ కు వెళ్లేందుకు బీఆర్ఎస్ సభ్యులు ప్రయత్నించారు. వారిని అడ్డుకున్నారు పోలీసులు. సభ జరుగుతున్న సమయంలో మాట్లాడవద్దనే నిబంధన ఉందన్నారు పోలీసులు. అయితే కొత్త నిబంధన ఏంటని పోలీసులతో వాగ్వాదానికి దిగారు హరీష్ రావు, కేటీఆర్. అనంతరం అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. పోయేది పోతాం ఆపుకోండి, మీరు అడ్జస్ట్ చేసుకోండి, అటు చూపియండి. సభ నడిచేటప్పుడు సభకు సమాంతరంగా మీడియా పైన పోయిన 10 ఏళ్ళు సభ నడిచేటప్పుడు మీడియా పాయింట్ లో కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాట్లాడిందా లేదా? అప్పుడు లేని రూల్ ఇప్పుడు ఎందుకు వచ్చింది? కాదండి, లోపల మాట్లాడినారు, బయట కూడా మాట్లాడినారా? బ్రేక్ కాగానే ఎప్పుడు బ్రేక్ అయితే కాకపోతే మీరు ఒకటి చెప్పండి, ఒక నిమిషం మీడియా వాళ్ళకు ఒకటి చెప్పండి. వాళ్ళు ఏదో మాట్లాడతారు, మీరు లైవ్ ఇవ్వకండి అని చెప్పండి. వాళ్ళు వీలైనప్పుడు వాళ్ళు ఇచ్చుకుంటారు. ఇబ్బంది ఏమన్నా వల్ల మీరు ఒక పని చేస్తున్నాం సార్. మాటలు రాక కాదు, మీరు మాట్లాడే మాటల కంటే అసభ్య పదజాలాన్ని ఉపయోగించే సత్తా మా దగ్గర ఉన్నది. కాకపోతే మాకు సభ్యత అడ్డొస్తున్నది, సంస్కృతి అడ్డొస్తున్నది. తెలంగాణ భాషను, తెలంగాణ సంస్కృతిని కించపరచదలుచుకోలేదు. అందుకనే ముఖ్యమంత్రి గారి పట్ల ఆ అసభ్య పదజాలాన్ని మేము వినియోగించుకోవడం లేదు. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి. స్పీకర్ గారు అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. ఎవరైనా ఆరోపణలు చేసినప్పుడు వివరణ ఇచ్చుకునే అవకాశం ఇవ్వాలి. ఆ పార్టీకి చెందిన సభ్యులు అసభ్య పద